ఈరోజు వృషభ రాశి వారికి విద్యార్థులు సమయాన్ని వృధా చేయడం, చెడు స్నేహితులు తిరగడం వల్ల చదువు పాడవుతోంది, జాగ్రత్త. ఉద్యోగస్తులు ముఖ్యంగా ఆఫీసులో మీ పనిని వేరే వాళ్ళకి అప్పగించడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కొత్త స్టాక్ పెంచే విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టినటువంటి పెట్టుబడులు వెనక్కి రాకపోయేటటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు విలువైనటువంటి ఆభరణాలు లేదా వస్తువులు కొనేటటువంటి విషయంలో అజాగ్రత్త వహించకండి, జాగ్రత్తగా ఉండండి. పరపురుష వ్యామోహం వల్ల సమస్యలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక విదేశాల్లో ఉండే భారతీయులకి డాక్యుమెంట్ గడువులు ముగిసే లోపే రెన్యువల్ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. చివరి నిమిషంలో చేసే ప్రయత్నాలు టెక్నికల్ సమస్యల వల్ల మీకు ఇబ్బందులు కలిగిస్తాయి, ఒత్తిడిని కలిగిస్తాయి, జాగ్రత్త. సంపాదనకు మించి ఖర్చులు చేయడం వల్ల, ఆడంబరాలకు పోయి క్రెడిట్ కార్డులు వాడేసి వ్యక్తిగత రుణాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరికి కూడా గ్యారంటీ సంతకాలు పెట్టకండి. మీరు తీసుకున్నటువంటి అప్పుల వడ్డీలకు సంబంధించినటువంటి చెల్లింపులో జాప్యం జరగడం వల్ల బ్యాంకులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, కాబట్టి ఏదైనా అప్పు తీసుకుంటే వెంటనే కట్టేయడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బంది కలుగుతోంది, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. అలాగే వివాహ సంబంధాలు చివరిదాకా వచ్చి చేజారే పరిస్థితి కనపడుతోంది. కుటుంబ వారసత్వ ఆస్తుల విషయంలో తోబుట్టువులతో కానీ అన్నదమ్ముల మధ్య కానీ మాట పట్టింపులు వచ్చే అవకాశం కనపడుతోంది, జాగ్రత్తగా మాట్లాడుకోండి. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కాబట్టి ఎవరితోటి గొడవలు మాత్రం పెట్టుకోకండి ఈరోజు. అలాగే నిరంతర పని ఒత్తిడి వల్ల తలనొప్పి, కంటి సమస్యలు కనపడుతున్నాయి, కాబట్టి మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. బయట ఆహారం తీసుకోవడం వల్ల ఉదర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం కనపడుతోంది, జాగ్రత్త. ప్రేమికుల మధ్య మాట పట్టింపులు, బ్రేకప్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు, గొడవలు, అనుమానపు ఆలోచనలు పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల లేదా ట్రేడింగ్లు, షేర్లో డబ్బులు పెట్టడం వల్ల డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే కొంతమంది వ్యక్తులు మీ బలహీనతతో ఆడుకుంటారు, కాబట్టి వ్యసనాల జోలికి వెళ్ళకండి. స్త్రీలు ముఖ్యంగా పరపురుషులతో జాగ్రత్త. బ్లాక్ మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా కాలేజీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. మీకు కనుక లక్ష్మీదేవి అంటే ఇష్టం ఉంటే కనుక ఒకసారి ఇక్కడ లైక్ చేయండి. అలాగే రేపటి రాశిఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంట్లో లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వల్ల ఆవిడ ఆశీస్సుతో ఐశ్వర్యం కలుగుతుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.